అంటే ముందు ముందు ఒకటి కొంటాం, సిలిండరు, అది గన్ను, ఫైర్ గన్ను అది కొందాం. ఏదైనా పడతనే వేయాలంటే నడదు కదా, కొన్ని ఓపిక పట్టుకుని చేసుకోవాలి. అవన్నీ కొనాలంటే నిన్న అమ్మేసుడు, అవన్నీ కొనాలంటే నిన్న అమ్మేసుడు. ఎట్లా పటాపట వీక్తాను కదా, మినిమం ఉంటుంది మనతోని. ఇంతకుముందు కోళ్ళ పాలనలో పనిచేసిన ఈ స్కిన్ అంటే బూరు తీసిన తర్వాత మనం మంచిగా నాసిరిగా కర్రే మార్చాలి దాన్ని, మంచిగా నాసిరిగా కర్రే మార్చాలి దాన్ని. సో ఇవాళ అయితే మనకు ఒక ఆర్డర్ వచ్చింది, జుట్టుకోడి కాజు కొట్టించుడు. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు దమ్కి స్టార్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, మస్తు మంది అన్న మీ చికెన్ సెంటర్లో ఇంకా వీడియోలు తీయండి అని చెప్పి మస్తు మంది కామెంట్ పెడతారు. అంటే చికెన్ సెంటర్లో ఓన్లీ చికెనే కొడుతారా, ఏమన్నా అండిస్తారా అని చెప్పి మస్తు మంది అడుగుతారు. సో ఇప్పుడు ప్రస్తుతానికైతే చికెన్ ఫ్రై లాంటిది ఏమి అండిస్తలేము. ఇక ముందు అయితే చూద్దామని చెప్పి మేమైతే ప్రస్తుతానికి ఏది మన ఫారం కోళ్ళను జుట్టు కోళ్ళు అయితే మనం అమ్ముతున్నాం మన చికెన్ సెంటర్లో. ఇంకోటి ఏంటంటే మన జుట్టు కోళ్ళు మనము స్కిన్ తీసి కొట్టించుడు, కాల్చి కొట్టించుడు ఇవి కూడా పెట్టుకున్నాం అనమాట. సో ఇవాళ అయితే మనకు ఒక ఆర్డర్ వచ్చింది, జుట్టుకోడి కాల్చి కొట్టించుడు. అండుడు కూడా అనుకున్నారు కానీ మనకు కొంచెం వీలు కాదు. సో ముందు చూద్దాం. ఇప్పుడైతే ప్రస్తుతానికి తమ్మునికి అండరాదు, మనకి అండరాదు. అంటే మా దివ్యకి అండొచ్చు కానీ ఇప్పుడు మనకు కొంచెం ఫౌండేషన్ అది ఒకటి ఉంది. సో వీలు కాదు. సో జుట్టుకొని ఎట్లా పోతాం చెప్తాం, చూద్దాం రాలి. సో ఇగో మనం ఫస్ట్ అయితే నీళ్ళు అంటే ఇది మన స్టైల్లో చెప్తున్నాం అనమాట. నార్మల్గా చికెన్ సెంటర్లో ఎట్లుంటుంది అంటే కోడి నల్ల వేసుడుతో అది మిషన్ ఉంటుంది కదా, స్కిన్ తీసేస్తుంది ఆటోమేటిక్గా. అలాంటిది మిషన్ ఇప్పుడు మనం కొనే అంత గిరాకీ అయితే కొత్త కాబట్టి సో మనం కూడా న్యాచురల్గానే చేద్దాం మన స్టైల్లో. మన స్టైల్లో ఎట్లా అంటే మనం ఇంట్లో నార్మల్గా జుట్టుకొని కూర్చున్నప్పుడు మనం నీళ్ళు కాగబెట్టుకుంటాం కదా. సో నీళ్ళు కాగబెట్టుకున్నాం, తుమ్మింది మా దివ్య మరి జాగ్రత్తగా మనం పోయాలి. గరం నీళ్ళు మీద పడ్డాయంటే కథమే, ఇంకా పొక్కులు వస్తాయి, దగ్గర వస్తుంది. గరం నీళ్ళనే దగ్గర రాదు, ఎలా ఫుడ్కెళ్ళి వచ్చే అంటారా. సో మన స్టైల్ అన్నట్టు ఇది. నీళ్ళు కాగబెట్టుకొని ఇలా కోని వచ్చి మన స్కిన్ బూరు తీసేసడం అనేది ఇది మన స్టైల్. చలో రాది. ఇది ఏంది క్యావా అట్లా కాదు, మన స్టైల్ ఇట్లా. దగ్గరికి రా ఒకసారి. ఓకే, శుతి మెత్తగా అంటే నిండుగా లోపల మొత్తం ముంచునా అనుకో ఈజీగా వెళ్తాడు ఊరు. మిషన్ లేకపోతే కొద్దిగా టాస్క్ ఎక్కువ ఉంటుంది అన్నట్టు. ఇగో గిట్లాంటివి చాలు. ఇది తమ్ముడు చూడు, నేను ఉండను ఇక ముందు నీదే, నువ్వే నడిపించుకునే వ్యవస్థ నేను చేసుడు అవుతుంది. అవు తమ్ముడిజీ ఇంత చేసి ఇగో మంచిగా వస్తుంది అన్నట్టు. ఒక్కడే ఫస్ట్ అయ్యో మనం ఫస్ట్ చేయాల్సిన పని రెక్కలు విక్కోవాలి, ఎందుకంటే గట్టిగా అయితే వెళ్ళవు. ఇట్లా ఇట్లా ఎట్లా పటాపట వీక్తాను కదా, మినిమం ఉంటుంది మనతోని. ఇంతకుముందు కోళ్ళ పాలనలో పనిచేసిన, అప్పుడు గొర్రెల ఫామ్లో పనిచేసిన. తమ్ముడు నువ్వు ఏ ఫామ్లో చేసినావు? ఇంతవరకు ఫామ్ అంటేనే తెలియదు అంట. కథం ఇట్లా ఓకే కాల్చి కొట్టి మంచిగా, ఎందుకంటే మంచిగా తీయాలి, తీస్తేనే మంచిగా ఉంటుంది, లేకపోతే మంచిగా ఉండదు వ్యవస్థ. నీట్గా తీసుకోవాలి. నున్న అంటే కోడి కటింగ్ చేసుడు, స్కిన్ తీసుడు నా బాధ్యత, కొట్టించుడు నా బాధ్యత కాదు. ఎవరిది తమ్ముడు చూస్తాడు ఒకసారి అడిగించు. తనకి తెలియదు ఈ వ్యవస్థ కొత్త అంటే కొత్త అంటే చికెన్ నాకన్నా పటాపట కొడతాడు, మనకే కొట్టరాదు. కానీ ఈ జుట్టుకోళ్ళల్లో మనం బాగా ఫాస్ట్ అన్నట్టు. అట్లా జుట్టుకోళ్ళ పని మనం చేస్తాం, ఫారం కోళ్ళ పని ఆయన చేస్తాడు. మంచిగున్నారా, మంచిగున్నవరా పండు కొద్దిలే కనడేది. ఇక మనకు ఇట్లా గట్టిగా వచ్చినప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ ఒకసారి ముంచుకోవాలి. ఎలా ముంచుకోవాలి? చట్నీలా, పప్పులా, ఉప్పులా కాదు, నీళ్ళ గరి నీళ్ళ కూరలు అప్పుడు నిన్నే ఒకటి అడిగిర్రా అంటారా.
ఎండ కొడుతుంది. ఎండ కొడుతుందా? తమ రాని వారికి ఏసీ కావాలనేమో ఈ పొద్దున దీనివల్ల ఎన్నట్రా ఎందుకు అనరా అంట 10 అవుతుంది. 10 మేము పట్టవాటిలు చేసుకుంటున్నాం పనులు. ఏం తెలుసు ఎండకు భయపడితే బతుకుడు కట్టం ఈ రోజుల నరికినే తీయట. ఏ ఓ దిక్కు నేను జుట్టు కొడిపోతాను చేస్తే మా సన్ని ఆడ చేపలు వాడికి వచ్చినాడు. ఎప్పుడు వాడికి వచ్చినావు? ఎవరా ఎడ వాడికి వచ్చినావురా? ఏవిరా చేపలు డ్రమ్లో పడతాయిరా దూరం పట్టు. తినాలనా? చూయించురు ఒక్కటే చూయించుర్రా చూపెట్టుకుంటాం. అరే బాగా పెద్ద ఉంది రే. 2 కిలోలు ఉంటా? 2 కిలోలు ఉంటా? సరే ఎంత ఇమ్మంటారా? ఇది ఎంత ఇమ్మంటారా? చెప్పరేంద్రా ఫ్రీగా ఇస్తారా? అది బతికే ఉంది కదా. బతికే ఉంటుంది అది. మన సైడ్ అయితే చెప్తాటలంట. ఏడు తిత్తాను ఏడు తిత్తున్నావు నువ్వు చెప్తాటలంట మన దిక్కు. ఏమంటారు ఏమో బయట దిక్కు మనకు తెలియదు కానీ ఇంకేంద్రా ఫ్రీ ఇచ్చిపోరి. ఎప్పుడన్నా కోడి పిల్లకలు ఇస్తా కానీ ఫ్రీగా మీకు అవుతారు. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అందరికి తెలిసిందే. నేను నువ్వేంద్ర అలా ఫుడ్కెళ్ళి వచ్చే కొత్తగా చెప్పేది మాకు అంటారా. సో మనం ఈ స్కిన్ అంటే బూరు తీసిన తర్వాత మనం మంచిగా నాచుగా కర్రే మార్చాలి. దాన్ని మంచిగా మాడగొట్టాలి. మాడగొడితే టేస్ట్ చాలా బాగుంటుంది. వాస్తవానికి మనం కట్టెల పొయ్యి మీద కాలుతాం. అంటే ఇప్పుడు ఈ ఎండకు పోయి పెట్టమంటే మా దివ్య కథ ఇక పొట్టు కూడా తిరుగుతుంది. అందుకనే మనం దీని మీద కాల్చడం అవుతుంది అన్నమాట. అంటే ముందు ఒకటి కొంటాం సిలిండరు, అది గన్ను, ఫైర్ గన్ను అది కొందాం. ఏదైనా పడితేనే వేయాలంటే నడదు కదా. కొన్ని ఓపిక పట్టుకుని చేసుకోవాలి. అవన్నీ కొనాలంటే నిన్న అమ్మేసుడు. అంటే అయ్యో దందా మనకు ముందరికి పోయి మంచిగా నడితే దేవుని దయ వల్ల మన సబ్స్క్రైబర్ల దయ వల్ల మంచిగా నడితే మనం సంజయ్ తమ్ముడు ఇంకో 2 అసిస్టెంట్లు పెట్టుకోవాలి. అటొకరు ఇటొకరు అట్లా దండం పెడతాను నిజంగా తమ్ముడు. మరి నీ వ్యవస్థ నువ్వు నడిపించాలి. నాది కాదు ఇది. ఎన్ని రోజులున్నా నాదైతే కాదు. నిజంగా చెప్తున్నాను నేను. అంటే నాది ఎందుకు కాదంటున్నా అంటే ఇక తమ్ముడే నడిపాలి. మనం ఎప్పుడు కాడ ఉన్నాం కదా. ఫౌండేషన్ అని షూటింగ్స్ అని అదని ఇదని మన పని మీద మనం ఉంటాం. అందుకని తమ్ముంది అంటున్నా. ఎట్లా పార్ట్నర్షిప్ ఇది ఒక్కొంది కాదు. మీకు తెలియదు. ఇక మసాలా చెప్తాం అనుకున్నా కానీ ఇప్పుడు చెప్తున్న సందర్భం వచ్చింది. చెప్పినా చెప్పిన బ్లాగ్లో చెప్పిన మా ఇద్దరి పార్ట్నర్షిప్ లా నడిపిస్తున్నాం అనమాట. ఇక ల్యాండ్ కథాకరకర అంటే మన ప్లేస్ మన ఊర్లో తమ్ముంది చేయించారు. తెలుసు కదా మన దాంట్లో పూజ యాక్టింగ్ చేసి ఇంత షార్ట్ ఫిలిమ్స్ చేస్తే అలా తమ్ముడు అన్నమాట. ఫ్రెండ్స్ మా దివ్య ఏమంటుందంటే ఎందుకు ఈ కోడి ఈ కాల్చుడు సిలిండర్ గ్యాస్ బొక్క అంటుంది. ఎందుకు బొక్క? దందాలు చేస్తే బొక్కలు ఉంటాయి అంటే ఉంటాయి అనుకో. అది ఎప్పుడు ఉద్దరు పెట్టినప్పుడు. ఇప్పుడు గ్యాస్ అది అంటే అంతమంది ఛార్జ్ తీసుకోవాలి. ఉంటుంది వ్యవస్థ. ఇగో ఓపిక పట్టుకొని చేసుకుంటే అంత మంచిగా జరుగుతుంది. నీకు ఎందుకు బాధ? మన సబ్స్క్రైబర్లు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు మనకు సపోర్టు. కోడిని కొట్టి మనందుకు నీ బొర్రుడు ఎక్కుందని అనుకుంటాడా మరా బాబాయ్? కోడిని కొట్టి మనందుకు నీ బొర్రుడు ఎక్కుందని అనుకుంటాడా మరా బాబాయ్? నిజంగా ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు ఆర్డర్ వచ్చింది. మామ అక్కడ కూర్చున్నాడు. ఇక మనకేందంటే మన చికెన్ సెంటర్లో ఇదే జుట్టుకోడి మనకు ఆర్డర్ వచ్చింది కదా. ఫస్ట్ అంటే కాల్చి కొట్టించుడు ఇదే ఫస్ట్ గిరాక్ కాబట్టి నేను మీ అందరితో షేర్ చేసుకోవడానికి అయితే నేను బ్లాగ్ ఇస్తున్నా. ఇక ఆ మనిషి ఆ మామ అనుకుంటున్నాను జుట్టుకోడి ఎందుకని వచ్చేట్రా ఇంటి దగ్గరికి ఇంత జుట్టుకోడి కొట్టిరా అంటే ఎవరు ఏదొరుతున్నాడు అని చెప్పి అనుకుంటాను కావచ్చు. నిజంగా ఫ్రెండ్స్ మన సబ్స్క్రైబర్లకు కానీ మన ఊరు వాళ్ళకి కానీ తెలిసిన వాళ్ళకి కానీ తెలియని వాళ్ళకి కానీ అందరికీ తక్కువ ధరలకి చికెన్ కొట్టి ఇవ్వబడను. జుట్టుకోలు కాల్చి కవరిచ్చి కొట్టి ఇవ్వబడను. మీషోలో ఆర్డర్ పెట్టుకున్నట్టు మన డిఆర్ ఫౌండేషన్లో ఆర్డర్ పెట్టుకొని చికెన్ సెంటర్లో ఆర్డర్ పెట్టుకొని పంపిస్తాడు. ఇట్లా చిరాకు ఎట్లా చెప్పుది నువ్వు నీకు నేను ఆ కుక్క దానికి అది అన్నట్టు ఇట్లా ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటా ఒకరికి కొద్ది పని చేసుకుంటా అవుతాయి. దానికి దీనికి ఇచ్చి అట్లా అట్లా చిరాకు పడితే ఎట్లా చెప్పు. కొద్ది వేసుకోవాలి. సో ఫ్రెండ్స్ మొత్తానికి అది ఆల్సర్ అయిపోయింది. ఇప్పుడు మొత్తం పసుపు పూసి
అంటే యాంటీబయాటిక్ మీ అందరికి తెలిసిందే ఫస్ట్ ఇప్పటికి 100 సార్లు చెప్పిన లఫుట్కి వెళ్ళి వచ్చే మాకు కూడా తెలిసారా ఏం రాని రోజు నా బ్లాగ్ తీస్తా ఆరని కొట్టేది కొడతాను నేను ఆడతాను కదా చూపించు నువ్వు నేనేదో బ్లాగ్ తీసుకుంటే డిస్టర్బ్ చేస్తావు సో ఫ్రెండ్స్ ఇక మనం పసుపు పెట్టి మంచిగా రాకితే ఏమన్నా క్రిములు ఉన్నా కానీ అన్నీ వీక్తాయి కొంచెం ఫ్రెష్ అవుతాయి అన్నట్టు చలో చలో ఇట్లా పోసుకోవాలి కనబడతలేదు నేనే కనబడతలే అంట గిప్ప కత్త కనబడతాం అట్లా కనబడతాం అసలు జీవితం ఫ్రెండ్స్ మనకి ఇవి జుట్టుకోడు కాబట్టి గుడ్లు ఉంటాయి ముఖ్యంగా మనం ఫస్ట్ తీసి పక్కెట్టుకోవాలి లేకపోతే వరుగుతాయి తర్వాత కస్టమర్లు మనది వరగొడతారు గుడ్లు ఇవి అప్పటికి వెళ్ళి వచ్చాయని ఈ గుడ్లు ఇవన్నీ కొంచెం సపరేట్ వేసుకోవాలి ఎందుకంటే ఆ కూరలు ఎత్తే వలిగిపోయే అవకాశం ఉంటుంది సో సపరేట్ కడితే వాళ్ళు ఇంటికి పోయినాక లాస్ట్కి కూర ఉడికే మూమెంట్ వేస్తారు ఇది టెక్నిక్ అందరికి తెలియదు నాకు కూడా తెలియదు నేను తెలుసుకున్నాను కొట్టు తమ్ముడు మంచి కొట్టు లేకపోతే ఫైన్ పడుతుంది 550 మనకు వచ్చేది 250 200 మొత్తానికి అయితే మనకు వచ్చిన జుట్టుకోడి ఆర్డర్ అయితే మనం కమరిచ్చి కొట్టించి ఇక మన ఇచ్చేయడం జరిగింది ఇప్పుడు మన కోళ్ళకు ఆ తమ్ముడు నీళ్ళు కొడతాను ఎందుకంటే ఎండాకాలం సచ్చినాయి అంటే పురాత లాస్ ఇప్పటికే లాస్ అంటే ఇంకా లాస్ అవుతుంది కంపెనీ సో జుట్టుకోళ్ళు ఆడున్నాయి రండి చూద్దరు ఒక వేసుకున్నప్పుడల్లా ఒక 10 వేసుకుంటే ఎక్కువ వేసుకుంటుంది ఎందుకంటే ఎండాకాలం ఇవి జుట్టుకోళ్ళు 11 వేసిండట ఇక ఫారం కోళ్ళు ఒక 8 ఎత్తే 3 ఉన్నాయి సో ఇక మళ్ళీ సాయంత్రం తెచ్చుకోవాలి ఇది ఇక మన ఇవాళ ఆర్డర్ రావు తమ్ముడు నీళ్ళు కొడతాను ఏ కొడుతూనే ఉండు రోజుకు 4-5 సార్లు కొడితేనే బతాయి లేకపోతే లాస్ పూరా లాస్ అయింది నిన్న సాయంత్రం కోళ్ళు తెచ్చినప్పుడు కోడి చచ్చిపోయింది ఆ కోడి ఆ పొలాలు పడేసినాయి ఆ కుక్కలు కొంచెం పీకినాయి మరి ఏం చేద్దాం ఇక కొన్ని టైం లాస్ అది సన్నిశ్రం పడవ ఏమైందంటే కరెక్ట్ కోళ్ళు తీసుకొని ఆ ఫారాలకి వెళ్ళి తీసుకొచ్చి ఆటోలో పడేసినాక వచ్చింది సేటు కోడి చచ్చిపోయిందంటే నేను ఏమైనా పట్టించిన మీరే పట్టుకున్నారా అని అన్నాడు నీ అవ్వ ఇక లాసు సరే అయితే వాళ్ళ పని అక్కడ లాస్ అయినందుకైనా ఇక్కడ పటాపటా కోళ్ళు పోయినాయి ఒక 3 కోళ్ళు ఉన్నాయి ఆ 3 కోళ్ళు పోతే సాయంత్రం 3 తెచ్చుకుందాం అంటాడు తమ్ముడు 3 6 అవుతాయి ఎందుకంటే రేపు శనివారం ఉదయాన్నే గ్యారెంటీ లేదు అందుకనే తక్కువ తెచ్చుకోవాలి ఇవాళ సాయంత్రం సో చూద్దాం ఆల్రెడీ ఒకటి ఆనే వాడింది కోడి దాని కాలు ఇరిగినట్టుంది ఏమైనా తమ్ముడు దీనికి ఏమైనా చెప్పలేదు కాలు ఇరిగినట్టుంది కాలు ఇరిగింది దాని పని కాదా ఇక సాయంత్రం వరకు ఉంటుందా పిచ్చుతుందో తెలియదు ఆలబోతుగా ఉన్న గిరాకీ వస్తే దాన్ని కోసిస్తే బెటర్ ఉంటుంది సో ఎనీవే ఇది ఫ్రెండ్స్ మన ఇవాళ జుట్టుకోడి ఆర్డర్ వస్తే కోసిచ్చినాం సో మన చుట్టుపక్కల ఏరియాలో మన అంతర్గాంకి ఈ తాళ్ళు ఈ ఏరియాలో ఎవరు ఉన్నా కానీ మనకు ఫోన్ చేస్తే జుట్టుకోడైనా ఫారం కోడైనా తక్కువ రేటుకే కాల్చి కొట్టిస్తాం సో అంటించడం అనేది ఇక ముందు చూద్దాం ఇది మన ఇవాళ వ్లాగ్ ఇంతవరకు మన ఛానల్ వలన సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయరు థ్యాంక్ యూ లవ్ యూ బాయ్